హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ నూపిండి ఆవకాయ. ఈ నూపిండి ఆవకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే ఎంత మంచి కూర ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టేస్తారు, ఈ పచ్చడితోనే తినేస్తారనమాట. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. నేనైతే 3 మామిడికాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసి పక్కన పెట్టుకోవాలి. చెమ్మారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం పెద్ద ఆవకాయకి అయితే పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుంటాం కదా, ఇది జీడి టైప్ అనమాట. జీడి ఆవకాయకి ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల్ని కట్ చేసేటప్పుడు మరీ పెద్ద సైజుగాను చిన్న సైజుగాను కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసుకోండి. చూడండి, మామిడికాయ ముక్కలు ఈ సైజులో ఉండే విధంగా కట్ చేయండి. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు కొలుచుకుందామండి. మీరు మెజర్మెంట్కి కొలిచేటప్పుడు మీకు నచ్చిన పాత్రని తీసుకొచ్చండి. నేనైతే గ్లాసుని తీసుకున్నాను. నాకు 3 గ్లాసుల ముక్కలు అయ్యాయి అన్నమాట. ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కల్ని కొలిచామో అదే గ్లాసు నువ్వులు తీసుకోవాలండి. 3 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు నువ్వులు సరిపోతాయి. ఇప్పుడు ఈ నువ్వులను కమ్మదనం వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మాడిపోకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. 10 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టేసేయండి. వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల్ని మిక్సీలో వేసేటప్పుడు మరీ సిమ్లీలాగా మెత్తగా చేసేకండి. కాస్త బరగ్గా ఉంటేనే మనకి ఆ పొడి అనేది బాగుంటుందన్నమాట పచ్చళ్ళలో. చూడండి, ఈ విధంగా కాస్త పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడే మనకి నూపిండి ఆవకాయ బాగుంటుంది. మనం ఏ పాత్రతో అయితే మామిడికాయ ముక్కలను కొలిచామో అదే పాత్రతో కారాన్ని కూడా వేసుకోండి. కారం వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన నూపిండిని కూడా వేసేసేయండి. ఈ నూపిండి ఆవకాయ అనేది స్పైసీగా కన్నా కమ్మగానే ఉంటుందండి. నూపిండి వేయడం వల్ల కమ్మదనం వస్తుందన్నమాట. ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. సాల్ట్ మాత్రం 1/2 గ్లాసు వేయండి, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేయండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. 1 పాయ పొట్టు తీసినవి వెల్లుల్లి రేకలండి. చిన్నగా అయితేనే, చిన్న వెల్లుల్లి రేకలు అయితేనే పచ్చళ్ళలోకి బాగుంటాయి. మనం మెజర్మెంట్కి కొలిచిన పాత్ర నిండుగా వేరుశనగ నూనెని తీసుకోండి. ఈ పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి. వేరుశనగ నూనెని వేసి ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసేయండి. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా ఆవకాయ పచ్చళ్ళనే ఉంటుందండి. కానీ ఆవకాయ పచ్చళ్ళలో ఆవు పిండిని వేస్తాము. ఈ పచ్చళ్ళు ఆవు పిండికి బదులుగా నువ్వు పిండిని వేస్తాము. ఈ పచ్చళ్ళలో మెంతులను వేయరండి. ఇప్పుడు ఆయిల్ని వేసిన తర్వాత చేత్తో ఒకసారి కదిపేసి మామిడికాయ ముక్కల్ని వేసి సమానంగా కలిపేసేయండి. ఆయిల్ని వేసేటప్పుడు ఫస్ట్ కాస్త తక్కువైనా పర్వాలేదండి. ఎందుకంటే నూపిండిలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ పచ్చడిలో నుంచి కూడా, మామిడికాయ ముక్కల్లో నుంచి కూడా ఊట అనేది వస్తుందండి. 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపేటప్పుడు అప్పుడు చూసి ఉప్పు, నూనె అప్పుడు వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలకి కారం, నూపిండి ఇవన్నీ బాగా సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసిన తర్వాత ఒకసారి చేతితో ఈ విధంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపి మూత పెట్టేసి పక్కన ఉంచేసేయండి. 2 రోజుల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి ఎలా సెపరేట్ అయిందో. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి బాగా కలిపేసి ఉప్పు ఒకసారి చూసి తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించింది, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి పచ్చడిని ఒక అరగంట సేపు ఎండలో ఉంచండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా నువ్వు పిండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఆవపిండి పచ్చడి అంటేనే మనకి ఆంధ్ర స్పెషల్. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ ఆవకాయ పచ్చడి మీద ఈ నువ్వుపిండి ఆవకాయ కూడా
సమానంగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇటువంటి పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకుంటే ఎంత మంచి కూర వండినప్పటికీ పక్కన పెట్టేస్తారు, పచ్చడితోనే తినేస్తారనమాట. ఇడ్లీ, దోశ, వడ వంటి వాటిల్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, పెరుగన్నంలోకి కూడా నంచుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.